మధ్య పడింది ఓ స్వామి ఐదు స్వామి మధ్య ఉంది రెండు కాస్తుంది నా పేరు బొంగర్ల మహేందర్. ఇక్కడ మనం లైబ్రరీకి కాబట్టి సంవత్సరం అవుతుంది. మధ్యాహ్నం భోజనం వల్ల మాకు చాలా మంచిగా ఉంది. ఎందుకంటే రూమ్లో ఉండి వండుకోలేకుండా ఉన్న నిరుద్యోగ యువతులకు ఇట్లా అందరు ఇట్లా లయన్స్ క్లబ్ ద్వారా మాకు మధ్యాహ్నం భోజనం అరేంజ్ చేసినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. మా బ్యాచులర్ కష్టాలు, నిరుద్యోగుల కష్టాలు ప్రతి ఒక్కరు తెలుసు కాబట్టి ఈ ఒక్క పూట భోజనం వల్ల మా అందరికీ ఎంతో మేలుగా ఉంది. ఇలాగనే అందరూ ప్రతి ఒక్క దాత వచ్చి మాకు సహాయం చేస్తారని కోరుకుంటున్నాను. మిర్యాలగూడ రైస్ మిల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో గ్రంథాలయంలో 16వ రోజు నిత్యం అన్నదానం కార్యక్రమానికి చేసిన కార్యక్రమం లయన్స్ క్లబ్ వారి తరఫున నాయుడు గారికి మరియు లయన్స్ క్లబ్ వారి మెంబర్స్ అందరూ సమక్షంలో ఈరోజు మా నాన్నగారి సంవత్సరిక సందర్భంగా అన్నదాన కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా స్టూడెంట్స్కి మరి పేరు పేరున ధన్యవాదాలు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మరి పందిరి వేణు గారు వాళ్ళ నాన్న మరి గ్రంథాలయానికి వచ్చినటువంటి వారికి అన్నదాన కార్యక్రమం తీసుకోవడం చాలా సంతోషకరం. ముఖ్యంగా ఈ లయన్స్ క్లబ్ అనేది మొదటి నుంచి కూడా చాలా సేవా కార్యక్రమాలకు పాల్గొంటుంటది. మన్నటి దగ్గర మరి గవర్నమెంట్ హాస్పిటల్లో దాదాపు 762 రోజులు మరి అక్కడ టిఫిన్ కార్యక్రమం చేయడం అనేది జరిగింది. చాలా మంచి కార్యక్రమాలు. ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. పందిరి నర్సయ్య గారి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ అన్నదాన కార్యక్రమానికి మా వంతుగా మా అక్కగారు బావగారు ఇక్కడ కార్యక్రమాన్ని పార్టిసిపేట్ చేయడం ఇది గొప్ప సందర్భం. ఈ సందర్భంగా మా అక్కగారికి బావగారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లనే లయన్స్ క్లబ్ వారికి ముందు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఇలాంటి మాలాంటి కూడా పార్టిసిపేట్ చేస్తూ మాకు అవకాశం కల్పిస్తున్న లయన్స్ క్లబ్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మా బావగారు అయిన పందిరి నర్సయ్య గారు కీర్తిశేషులు. వారు చనిపోయి 50 సంవత్సరాలు అవుతుంది. 50 సంవత్సరాలు అవుతుంది. వారు చనిపోయినా కూడా వారి కొడుకు, కోడలు, మనవలు, మనవరాలు కలిసి వాళ్ళ తాతగారి, నాయన గారి జ్ఞాపకార్థం ఇక్కడ కష్టపడి చదువుకునే పిల్లలకు ఒక పూట భోజనం పెట్టాలని చెప్పేసి నిర్ణయించుకొని వచ్చి ఈ భోజనం ఏర్పాటు చేశారు. వారి ఆత్మకు శాంతి కలగాలని మనసారా కోరుకుంటున్నాము. మా మున్నూరు కాపు సంఘం తరపున కూడా వారికి ఈ విషయం తెలియపరుస్తున్నాము. మరియు అదేవిధంగా పిల్లలమరి రమేష్, జ్యోతిల గారి వివాహ సందర్భంగా కూడా ఏర్పాటు చేసిన వారికి కూడా ప్రత్యేకంగా మా మున్నూరు కాపు సంఘం తరఫున
శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. 16 రోజుల నుంచి మన స్థానిక బకాల వాళ్ళు ట్రైనింగ్కి వచ్చిన పిల్లలందరికీ లయన్స్ క్లబ్ ఆర్ మిర్యాలగూడ మిల్లర్స్ ఎవరి శక్తి వాళ్ళ శక్తి కొంది వాళ్ళు, వీళ్ళ శక్తి కొంది వీళ్ళు రోజు దీనికి ఈరోజు చీఫ్ గెస్ట్ గా వచ్చిన మా లైన్ కేఎన్ ప్రసాద్ గారు, పార్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్, ఈ కార్యక్రమానికి ఇలా చీఫ్ గెస్ట్ గా వారు వచ్చారు. ఈ రోజు దాతలుగా మా సత్యాన్ గారు ఈ రోజు దాత, మరొక దాత పందిరేణు గారు, వారు ఇరువురు వాళ్ళిద్దరు కలిపి కూడా ఈ రోజు వాళ్ళిద్దరు దాతత్వం చేశారు. వారిని వారి కుటుంబాలని ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో దినదినం అభివృద్ధి చేయాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. ఎవరైతే ఈ పిల్లలకి అన్నదానాన్ని సహకరిస్తారో వాళ్ళ వ్యాపారాలు కానీ, వాళ్ళు చేసే వృత్తి కానీ, వ్యవసాయం కానీ ఏదైనా భగవంతుడు ఎలవేళ వాళ్ళని సహకరించాలని భగవంతుడిని కోరుకుంటున్నా. ఇంతమంది 250 మంది పిల్లలు సహకరిస్తున్నారు కాబట్టి వారికి అందరికీ మన గ్రామంలో ఎవరైనా సరే వాళ్ళ పిల్లల పుట్టినరోజు కానీ, వాళ్ళ పెద్దలు అప్లికేషన్ ఏదన్నా కూడా ఒక రోజు సహకరించాలని. సుమారు ఇది 3 నెలలతో జరుగుతుంటది కదా. ఈ 3 నెలల్లో ఈ టీవీని చూసి మీరు ఎవరైనా సహకరించాలని సభాముఖం కోరుకుంటున్నాను. సహకరిస్తారని కూడా కోరుకుంటున్నాను. ఈనాడు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఇక్కడ 16వ రోజు కదా, 16 రోజులుగా నడుస్తూ ఉన్నది. ఈ 16 రోజుల్లో కాకుండా ఈ ఎగ్జామ్స్ అయ్యేంత వరకు, అంటే దాదాపుగా 100 రోజుల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుకొచ్చిన ముఖ్యంగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారు మరియు మా యొక్క లయన్ మిత్రులు, మిర్యాలగూడలో ఉన్న లయన్స్ క్లబ్లు అన్నీ కూడా ముందుకొచ్చి వారు ముందు నిలబడి వారు దాతల ద్వారా కొంత ఈ కార్యక్రమానికి చేయూతను చేసుకుంటూ పోతా ఉన్నారు. మరి ఈ విధంగా చేయటంలో ముఖ్యంగా ఏమంటే ఈరోజు ఈ యొక్క సేవా కార్యక్రమంలో ఎవరైతే దీన్ని పొందుతూ ఉన్నారో రేపటి రోజు వారు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఏదైనా కానీ ఎక్కడైనా ఉద్యోగం సాధించుకున్న తర్వాత వాళ్ళ మనసులలో కూడా ఇలాంటి యొక్క భావన కలిగి వారు కూడా నలుగురికి ఉపయోగపడే విధంగా ఉండటం కోసం ఇది దోహదపడుతుంది. మరి ఇలాంటి కార్యక్రమాలు చేయటానికి ఎక్కడైనా ఇండివిజువల్గా చేసిన దానికి, ఒక ప్లాట్ఫామ్ ద్వారా చేసిన దానికి చాలా తేడా ఉంటుంది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా చేస్తున్నందుకే ఈ ప్లాట్ఫామ్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి 10 రూపాయలు ఇస్తే ఇంకొక 10 రూపాయలు కలిపి 20 రూపాయలు సేవ చేస్తారు తప్ప అందులోంచి ఏమాత్రం 10లోంచి ఇంకా తగ్గించే అవకాశాలే ఉండవనే ఒక గట్టి నమ్మకంతో ప్రజలు ముందుకు వస్తున్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మా మిత్రులంతా కూడా దానికి వన్నె తెచ్చే విధంగా వారు ఇచ్చే దాతృత్వం సరిపోకపోయినా కూడా ఇంకెక్కడి నుంచైనా తీసుకొని వచ్చి ఈ కార్యక్రమాల్ని ఏదైతే ఒప్పుకున్న విధంగా చేసుకుంటూ పోతూ ఉన్నారు. మరి ఈ విధంగా చేయటం ద్వారా మన సమాజంలో కొందరికైనా మన ద్వారా ఈ లబ్ధి పొంది రేపు ఈ వ్యక్తులే మళ్ళీ సమాజానికి ఉపయోగపడతారు. ఫుడ్ సేఫ్టీ అసలు ఏ విధంగా ఉంది ఎట్లా అని 2 ఆఫీసర్లను నియమించడం జరిగింది. వారు ఎవరంటే కేఎన్ ప్రసాద్ గారు వచ్చేసి పీడీజీ, వారు ప్లస్ నన్ను కూడా ఎన్నుకోవడం జరిగింది. ఇరువురం భోజనం చేసి బ్రహ్మాండంగా మణికంటకి నువ్వు కూడా చేసి దేవుడు అన్నం పెడుతున్నాం కాబట్టి ఇంకా ఇదే విధంగా మిర్యాలగూడ, భాస్కర, తరుణ, దివ్యాంగ, అన్ని క్లబ్బుల ఆధ్వర్యంలో, అదేవిధంగా మిల్లర్స్ అసోసియేషన్ మిర్యాలగూడ వారు మరియు దాతల సహకారంతో ఈరోజు 16వ రోజు మధ్యాహ్న భోజనం ఈ గ్రూప్ పరీక్షలకు, ఇతర పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న స్త్రీ పురుష అభ్యర్థులకు భోజనం ఏర్పాటు చేసిన దాతలు శ్రీ పిల్లరమర్రి రమేష్, జ్యోతి గారు. వారి వివాహ సందర్భంగా వారు ఈ భోజన ఏర్పాట్లను చేయడం జరిగింది. అదేవిధంగా శ్రీ పందిరి నర్సయ్య కీర్తిశేషుల గారి
జ్ఞాపకార్థం వారి కుమారులు పందిరి వేణు గారు కూడా ఈ భోజన ఏర్పాట్లు చేసిండ్రు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ శ్రీ కేఎన్ ప్రసాద్ గారు ఈరోజు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషకరం. అదేవిధంగా ముక్కపాటి వెంకటేశ్వరరావు గారు నిన్న ఎండ బాగా ఉంది, పిల్లలకు మనం మజ్జిగ అన్నం తప్పకుండా పెట్టియాలని ఈరోజు మజ్జిగ అన్నం ఏర్పాటు కూడా చేయటం జరిగింది. ఈ విధంగా పిల్లల ఆరోగ్యం కాపాడుకుంటూ పిల్లల బాగు కొరకు మరి లయన్స్ క్లబ్ తమ వంతు సహకారాన్ని దాతల సహకారంతో ఈ విధంగా నిర్వహించడం జరుగుతుంది. దీనికి అందరం కూడా బాధ్యత వహిస్తూ అందరికీ ధన్యవాదాలు. లాంగ్ లివ్ లయనిజం.